నమస్తే అమ్మా. అంటే ఇప్పుడే ఒక వార్త వైరల్ అవుతుంది కదా, స్కూల్ పిల్లోడు ప్రిన్సిపాల్ని కొట్టాడని. దాని మీద మీరేమంటారు? ప్రిన్సిపాల్ని కొట్టిందంటే తప్పే అంట. దాని మీద నేనేమంటా, పిల్లగాడు బాగా కొట్టిన చప్పట్లు కొట్టంగా ఓరివేనా తల్లి స్థానంలో ఉన్న ఓరివి దాన్ని సమర్థించం. వాడికి అహంకారం బట్టి కళ్ళు నెత్తికెక్కి గురువుని కొట్టినాడు రేపు తల్లిదండ్రులను కొడతాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. అందుకని అట్లాంటి వాడి గురించి తల్లిదండ్రులు చర్య తీసుకోవాలా, స్కూల్ యాజమాన్యం చర్య తీసుకోవాలా, గవర్నమెంట్ కూడా మనమే చెప్పాలి. మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలంటే మన చేతులతో తల్లిదండ్రులు మనమే గవర్నమెంట్కి పట్టిస్తే వాడికి సరైన భయం పెడతారు ఈ ఏజ్లోనే. ఇప్పుడు పెడితేనే లైన్లోకి వస్తాడు. ఇంకా మళ్ళీ పెరిగి పెద్ద అయ్యి వాడికి ఒక ఏజ్ వచ్చి నాకు పెడితే వాడు ప్రాణానికే ప్రమాదం, కానీ వాడు మారడు, వాడు దేశాన్ని పాడు చేస్తాడు. అసలు పిల్లలు ఇలా తయారవడానికి కారణం ఏమంటారు? వాళ్ళే తల్లిదండ్రుల కారణం అని కొంతమంది. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పెంచక సరిగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్వార్థానికి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉంటారా. ఇప్పుడు ఆ రకం ఉంటారు, ఈ రకం ఉంటారు, రెండు రకాలు ఉంటారు. రెండు రకాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి కొడుకుని చెడిపోమని చెబుతారా? చెప్పరు కదా. బిడ్డనైనా కానీ కొడుకునైనా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చదివించినా కూడా, ఏ పని చేయించినా కూడా వాళ్ళ కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ వాళ్ళు ఏం చేయాలా, కన్నందుకు చూస్తారు, చూడకుండా ఎందుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడకుండా ఏమంటారు. ఇప్పుడు కష్టపడి లచ్చలు పెట్టి చదివించేది ఏమిటికి పిల్లల్ని? కొంతమంది పిల్లల్ని పట్టించుకుంటారు, భవిష్యత్తు గురించి మాట్లాడతారు. ఇప్పుడు పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వారి కోసం 10 రోజులకు ఒకసారి రావాలంటే రాలేరు. అప్పులు చేసి కడుపాయి కట్టుకొని కష్టపడి మట్టి పిసికే వాళ్ళు ఉంటారు. నమ్మకంతో పిల్లల్ని పంపించినప్పుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది. ఎంతసేపు తల్లిదండ్రులు అంటే ఉపయోగం ఏమంటుంది, పిల్లలకు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి కదా. కొంతమంది ఏమో తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ ఇష్టానికి పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఒక రకంగా తయారవుతారు. ఇప్పుడు మనం ఈ స్కూల్ పిల్లగాడి గురించి మాట్లాడాలంటే తల్లిదండ్రుల వైఫల్యం ఏం కానరాట్లేదు. అక్కడ వాడి అహంకారమే కానొస్తుంది. అక్కడ ఏమి తెలిసి తెలియని చెప్తాం, వాడి అహంకారం కానొస్తుంది. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు వాడిని అంటానికి. అటుడి కానీ వయసు చిన్న వయసు. ఇప్పుడు తాత స్థానం తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన ఎగిరెగిరి గుద్దిండు. మనం ఏం మాట్లాడాలి దాని గురించి? వాడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు వెనకేసుకొని రావద్దు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మాట్లాడి మా పిల్లగాడి తప్పు లేదు ఆయనదే తప్పు అని అంటే తల్లిదండ్రులు మనం నిందియాలి. వాళ్ళు అనలేదు కదా, వాళ్ళు అనలేదు కాబట్టి వాడి భవిష్యత్తు కోసం వాడి ఫ్యూచర్ బాగుండాలని అంటే వాడికి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాడికి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యానికే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన గురువుని కొట్టినోడు రేపు మనల్ని కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. గురువుని కొట్టినోడు తల్లిదండ్రులు కొట్టడానికి వాడికి ఎంతసేపు పట్టుద్ది? తల్లిదండ్రులు కొట్టినోడు బయట సమాజాన్ని పాడు చేయడానికి ఎంతసేపు పట్టుద్ది? ఇవాళ ఈ వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, రేపు పెద్ద అయితే ఎంత విధ్వంసం సృష్టిస్తాడు, ఎంత అరాచకం సృష్టిస్తాడు. అందుకని వాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి, బయట సమాజం గురించి కూడా, ఇంకా పక్క వాళ్ళ గురించి కూడా పిల్లలు వాడిని చూసి కొంతమంది నేర్చుకోకుండా, అందుకని వాడి గురించి చర్య తీసుకోవాలి తల్లిదండ్రులు. మా చిన్నప్పుడు టీచర్లను చూస్తేనే భయపడేది. మా హయాంలో ఈ కాలం ఎందుకు భయం లేదు ఉపాధ్యాయులు? ఈ కాలం ఎందుకు భయం లేదంటే మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు కూడా అవ్వాలని చూసినా కూడా మేము భయపడ్డాం. మరి ఈ కాలంలో తల్లులు చూసినా భయపడతలా, తండ్రులు చూసినా భయపడతలా. ఇంకా గురువులను చూస్తే ఎందుకు భయపడతారు? బలు పట్టు ఎక్కింది, ఆడికి ఎక్కింది. చదువు లేదు, సంస్కారం లేదు, మంచి లేదు, మర్యాద లేదు. చదువు వదిలిపెడతారు, పని పాట వదిలిపెడతారు, బలా తిరుగుతారు. 13 ఏళ్ళ కంచి 14 ఏళ్ళ కంచి కోరికలు పడుతున్నాయి అంటే ఎందుకు? వినాశకాలానికి ప్రబుద్ధులే కదా. అందుకే కదా మన తెలంగాణ కవి ఆయన ఎవరు, శ్రీశ్రీ ఎవర్రా, అంజుగారా నిరంజగారా, ఆయన చచ్చిపోయింది చూసినావు? అంజశ్రీ గారు ఏనాడో రాసిండు, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు అని ఆ రోజుల్లోనే రాసిండు ఆయన. ఆ మాట ఇప్పుడు అనుకున్నా కూడా భూస్వం వస్తుంది అనమాట, అది ఒళ్ళు జలతడుతుంది. ఇప్పుడు వచ్చినాయి ఆ రోజులు. ఇప్పుడు ఈ ఏజ్లో వాడికి ముజిమైన వేసమే సరిగా రాలేదు, ఏజే సరిగా రాలేదు. గురువుని ఎగిరెగిరి గుద్దిండు, స్పాట్లో ప్రాణం పోవచ్చు. వాడి వయసు ఎంత ఉంది? చూసిన వాళ్ళకు ప్రతి వాళ్ళకి కడుపు మండుతుంది. చాలా మంది అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, వదలొద్దు అని చెప్పి చాలా మంది అంటున్నారు. వదలొద్దు, కఠినంగా కాదు, వాడు మారటానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి వాడిని గవర్నమెంట్కి పట్టియాలి. ఎందుకంటే వాడిని ఇప్పుడు వదిలి పెడితే సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ చాలా నష్టం చేకూరే, వాడి భవిష్యత్తు కూడా నష్టపోద్ది అనమాట. వాడి వల్ల ఇంకా కొంతమంది పిల్లలు చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెడిపోయిన మనిషి పక్కన ఉంటే ఇంకా 4 చెడిపోతాయా? అందుకని నేను చెప్పేది సమాజం మీద ఇప్పుడు కొంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయొద్దు. అందుకని నేను కోరుకుంటున్నా. అలాంటి పిల్లల తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి మీరేం చెప్తారు?
అలాంటి పిల్లల తల్లిదండ్రులకి దయచేసి అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకొని రావద్దు. మన కొడుకు బాగుండాలా, మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలా, వాడిని చూసి ఇంకా కొంతమంది నేర్చుకోవాలి కానీ చెడిపోవద్దు. మన సమాజానికి వాడు మేలు చేయకపోయినా లేదు కానీ కీడు చేయొద్దు అని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు కొడుకు భయం చెప్పుకోవాలా. వాడి వల్ల సమాజానికి నష్టం జరగకూడదు, కన్న వాళ్ళకి నష్టం జరగకూడదు. అందుకని వాళ్ళ కలింగా లేదనుకో గవర్నమెంట్కి పట్టియాలి. గవర్నమెంట్కి పట్టితే వాడు ఖచ్చితంగా బాగుపడుతుంది, వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఈ వయసులో వీడికి తెలియదు అటు కానీ వయసు కదా, ఒక వయసు వచ్చి నాకు మారే వాళ్ళు చాలా మంది ఉండరు. అందుకని దయచేసి తల్లిదండ్రులు సపోర్ట్ చేసి వాళ్ళ చేతులతో వాళ్ళే గవర్నమెంట్కి పట్టియాలి. టీచర్లు ఒక దెబ్బ కొడితే తల్లిదండ్రులు పేరెంట్స్ పోలీస్ కేసులు పెడుతున్నారు. అవును, ఉపాధ్యాయుల మీద. అవును, కొడితేనే కదా చదువు వచ్చేది. అవును, కొడితేనే చదువు వస్తుంది. కానీ కొంతమంది మరి అరాస్కం చుట్టిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు 2 రకాల పడి ఉంది. ఇప్పుడు ఆ పేరు చెప్పి కొంతమంది పిల్లల్ని ఎచ్చలవిడిగా కొడుతున్నారు, కొంతమంది పిల్లల భవిష్యత్తు కొడుతున్నారు. గురువులు 2 రకాల పడి ఉంది ఇప్పుడు ఈ సమాజంలో. అందుకని ఆ వర్గానికి చెప్పాలా, ఈ వర్గానికి చెప్పాలా. దయచేసి పిల్లలు తప్పు ఉన్నప్పుడు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా దండించండి. తప్పు లేదు, అది సమాజం మీకు అందరు అండగా ఉంటారు. మళ్ళీ మీరు తప్పు చేసి పిల్లల మీద మీరు సై చేసుకోకూడదు. అప్పుడు గురువులు తప్పు చేసినప్పుడు విద్యార్థులు తిరగబడ్డా తప్పు లేదు. ఎందుకంటే గురుస్థానంలో ఉండి విద్యార్థులు ఏదితే ఎవరు కూడా తల్లిదండ్రులు ఊకోరు, విద్యార్థులు ఊకోరు. అందుకని 2 రకాలుగా భవిష్యత్తు ఆలోచించాలి. వాళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి, వీళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి. ఇదివరకు గురువులు అంటే తల్లిదండ్రులతో సమానం. ఇప్పుడు కదా తల్లిదండ్రుల తర్వాత గురువే కాబట్టి ఇప్పుడు అట్లా లేదు. తల్లిదండ్రులని లెక్క చేయట్లే, గురువుల్ని లెక్క చేయట్లే. గురువులు కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని దీన్ని బట్టి 3 వర్గాలు పడ చెడిపోతున్నారు కాబట్టి ముగ్గురు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించడంలా. తల్లిదండ్రులు ఉండ బాధ్యత కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయటం లేదు. గురువు స్థానంలో ఉండాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళు కొంతమంది చేయటం లేదు. ఇప్పుడు స్టూడెంట్ స్థానంలో ఉండాలి కూడా కొంతమంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు 3 రకాలు పడి ఉంటారు కాబట్టి ఈ ముగ్గురు మారాలి. మారితే అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఏ స్కూల్లోనే తయారైతుంది, ప్రభుత్వ స్కూల్లోనే కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా జరుగుతుంది. ఎట్నే జరగట్లేదా? గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే గవర్నమెంట్కి ఏం చెబుతాం? దీనివల్ల గవర్నమెంట్లో లోపాలు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో లోపాలు జరిగి పిల్లల్ని పేద పిల్లలు ఉంటారు కదా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేస్తే గవర్నమెంట్కి చెప్పాలి. గవర్నమెంట్ పిల్లలకి భోజనాలు సరిగ్గా చేయకుండా, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు వాళ్ళకి లేకుండా, బాత్రూమ్ సరిగ్గా లేకుండా, వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు మీద పాడు చేస్తే దాని గురించి గవర్నమెంట్ని మనం ప్రశ్నించాలి. ఇక్కడ గవర్నమెంట్ని ప్రశ్నించడానికి మనకు లేదా అధికారం. ఎందుకంటే మన పిల్లగాడే తప్పు చేసిండు, గురువుని కొట్టిండు ఎగిరెగిరి. ఇప్పుడు చూసే వాళ్ళ ప్రతి వాళ్ళకి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆయన పట్టుకుండు ఒక్క నిమిషం లేట్ అయితే చచ్చిపోతాడు. ఇక్కడ పట్టుకుండు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అదే నా పిల్లగాడు అయితే ఎగిరి కొట్ట బుద్ధి అయింది నాకు. ఎవరికైనా అనిపిస్తుంది అది దుర్మార్గం. ఆయన గురుస్థానంలో ఉండు. ఇప్పుడు ఆయన కొడుకైనా కూడా సిగరెట్ కాల్చిన మత్తు పదార్థానికి అలవాటు పడితే వాడి భవిష్యత్తు పాడైపోద్ది. ఎవరైనా మందలెత్తాం. ఇప్పుడు ఆయన అనాల్సిన అవసరం లేదు. ఈ బాబుకే మనం భయం చెప్పాలన్నమాట. ఎవరైనా సమాజం అయినా కానీ, తల్లిదండ్రులు అయినా కానీ, గవర్నమెంట్ అయినా కానీ. ఈ తరం పిల్లలు చవట్ల ఎత్తలు వీడి తరానికి మరిగినరు, కోరికలకు మరిగినరు. నేను చవట్ల 13 ఏళ్ల కాంచే కోరికలు పుట్టినాయి అంటే ఫోన్లు చూసే పాడైపోతారు కొంతమంది. చాలా వరకు పాడైపోతున్నారు. ఫోన్లలో ఎత్తలు విడిగి చూపిస్తారా 13 ఏళ్ల పిల్లలకి. చూడగుడిని చూస్తున్నారు. చూడగుడిని చూసి కోరికలు పడుతున్నాయి. 16 ఏళ్ల పిల్లకి నాగుల కర్నూలునంట 16 ఏళ్ల పిల్లకి బాబు పుట్టి చెత్తకుండీలో పడేసిపోయిందంట. మరి అక్కడ తప్పు ఎవరిది తప్పు? తల్లిదండ్రులు కాదా? ఆ బిడ్డది ఆమెది కాదా? వాడిని కనీ చెత్తకుండీలు వేసే బదులు అసలు ఫస్ట్ నువ్వే చచ్చే పీడాబాద్దిగా, నీ కోరికను చంపుకుంటే పీడాబాద్దిగా. నేను నిన్న చూసిన సెల్లులో ఎంత దుర్మార్గం అనుకుంటున్నావు. వాడిని భూమి మీద తీసుకొచ్చి అట్టనే ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఏం చెప్తారు? ఈ తరం పిల్లల దయచేసి మారాల. ఇప్పుడు మీరు గురువుకి ఎదురు తిరిగి కన్న తల్లిదండ్రులకి ఎదురు తిరిగి సమాజానికి ఎదురు తిరిగి మీరు ఇంకా ఏం చేయాలని, ఏం సాధించాలని మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి పక్క వాళ్ళు కానీ, సమాజం కానీ. లాస్ట్ క్వశ్చన్ చివరిసారిగా, పిల్లడికి శిక్ష వేయాలా, తల్లిదండ్రులకు శిక్ష వేయాలా? పిల్లోడికి వేయద్దు. న్యాయం అయితే, నా ధర్మం అయితే మీకు కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా పిల్లోడికి శిక్ష వేయడానికి వాడిది ఇప్పుడు అటుడి కానీ వయసు. తల్లి స్థానంలో కూడా నేను చెబుతున్నా. తల్లిదండ్రులను అంటానికి ఏ తల్లిదండ్రులు అట్లా చేయమని చెప్పరు. ఏ తల్లిదండ్రులు గురువుని ఎగిరెగిరి తన్నమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. అంత దుర్మార్గానికి పాల్పడరు. ఫస్ట్
అయితే ఇప్పుడు వాడి తప్పు జరిగిపోయింది. వాడు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్న పిల్లలు తప్పు చేసి కూడా పై చేయి మాదే అంటారు, కింద పడి కూడా పై మా చేయి అంటారు. అందుకని పిల్లగాడిని వాడు భయం పెట్టాలి, వాడు భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు పెట్టాలి, గవర్నమెంట్ని పెట్టాలి. గవర్నమెంట్ని చేయనీయాలి, వాళ్ళ పని వాళ్ళని చేయనీయాలి. మనం తల్లిదండ్రులుగా మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ గురువుని కొట్టినోడు రేపు మనల్ని కొడతాడు. అందుకని ఏ తల్లిదండ్రులైనా అదే చర్య తీసుకోవాలి. థ్యాంక్ యూ.